భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం। సర్ ప్రక్రియ భాగంగా అంబర్పేట నియోజకవర్గంలోని అంబర్పేట డివిజన్లో ఈరోజు బిఎల్ఓలు సూపర్వైజర్ అశోక్, బిఎల్ఓలు కిషోర్, బిఎల్ఏ 39 బూత్ ప్రెసిడెంట్ గడ్డం సునీల్ గౌడ్లు టీపీసీసీ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్ నివాసానికి విచ్చేయడం జరిగింది। ఈ సందర్భంగా వారి కుటుంబ సమేతంగా వారి ఓటర్ నమోదు పత్రాలపై తమ వివరాలను అందించడం జరిగింది। ఈ సందర్భంగా ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు। ఈ యొక్క సర్ ప్రక్రియ జూన్ 25వ తేదీ నుండి 24 జూలై వరకు నెల రోజులు జరుగుతుందని తెలిపారు। ప్రజలందరూ కూడా ఈ యొక్క సర్ ప్రోగ్రాంలో పాల్గొని బిఎల్ఓ మరియు బిఎల్ఏ ఆఫీసర్స్ కు సహకరించాలని కోరారు। అన్నయ్యకి ఇచ్చే వీడియో ఫోటో తీసిన డేటు। నమస్తే। ఈరోజు ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో గత 5 రోజుల నుంచి జూన్ 25వ తేదీ నుండి ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అనేది మా డివిజన్ కాన్స్టెన్సీ మొత్తంలో కూడా ఇక్కడ జరుగుతుంది। అయితే అందులో భాగంగా ఈరోజు అంబర్పేట డివిజన్లో బూత్ నెంబర్ 39 ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది। సూపర్వైజర్ బిఎల్ఓలకి సూపర్వైజర్ అయిన అశోక్ గారు, అలాగే బిఎల్ఓ ఆఫీసర్ కిషోర్ గారు, అలాగే మా 39 బూత్ ప్రెసిడెంట్ గడ్డం సునీల్ గౌడ్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది। ఈరోజు మేము మా యొక్క ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే మన ఓటర్ లిస్టులో మన ఓటు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓటు అనేది మనకి ఇంతకుముందుకు లేదనేదే చెప్పాలి। మన ఓటు హక్కు మన ధర్మం, మనం కాపాడుకోవాలి। కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్। ఇది 1950లో స్టార్ట్ చేయడం జరిగింది। దీన్ని అప్పటి నుండి కూడా 2004 వరకు ఒక 10 సార్లు చేపట్టడం జరిగింది ఈ ప్రక్రియని। అప్పటి నుండి మళ్ళీ దాదాపు ఇప్పుడు 22 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ అనేది జరగలేదు। కాబట్టి మన ఓట్లు ఉన్నాయా లేవా అనేది ఒక డౌటు। మన ఓటు హక్కు లేదు కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే బిఎల్ఓ ఆఫీసర్స్ మళ్ళీ బిఎల్ఏ ఏజెంట్స్ వస్తున్నారో వాళ్ళకి మీరు ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క ఓటు హక్కును మీరే కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇందులో భాగంగా ఈ ఎవరైతే బిఎల్ఓ బిఎల్ఏ ఏజెంట్స్ వస్తారో మీ ఇంటికి ప్రజలందరూ కూడా వాళ్ళకి సహకరించి మీ యొక్క డీటెయిల్స్ని వాళ్ళు ఇచ్చే ఈ యొక్క ఫామ్స్లో ఫిలప్ చేసి దీని ద్వారా మీ యొక్క డీటెయిల్స్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది। ఈ ఫామ్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళు మీ యొక్క ఓటుని సక్రమంగా, అంటే ప్రజెంట్ ఎవరైతే ఇక్కడ మనము ఇందులో ఏముంటుందంటే ఎవరైతే ఇక్కడ ఇంతకుముందుకు గతంలో చాలా ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళ సీనియర్స్ వాళ్ళవి కూడా కొంతమంది గల్లంత అవుతున్నాయి। వాళ్ళవి కూడా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళు మీ డీటెయిల్స్ ద్వారా చెప్పడం ద్వారా వాళ్ళ ఓటు హక్కు మళ్ళీ వాళ్ళకి రివర్స్ రావడం జరుగుతుంది। అలాగే కొత్తగా అయితే ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన యువతలు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొత్తగా నమోదు చేయడం జరుగుతుంది। అలాగే కొంతమందికి ప్లేస్ రీప్లేస్మెంట్ అవుతుంది, అంటే వాళ్ళ ప్లేస్ చేంజ్ చేయడం జరుగుతుంది। వాళ్ళకు కూడా ఈ యొక్క పత్రం ద్వారా మీరు మీ డీటెయిల్స్ని ఇవ్వడం ద్వారా వాళ్ళ ఓటు హక్కు అనేది కూడా మీకు భద్రంగా ఉంటుంది। అలాగే ఎవరైతే కొంతమంది చనిపోయి ఉంటారు వాళ్ళ ఓట్లను కూడా తీసివేయడం జరుగుతుంది। కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మన ఓటుని మనమే కాపాడుకుందాం। ఓటు హక్కు మన హక్కు। కాబట్టి మనం ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ద్వారా మీ ఇంటికి ఎవరైతే ప్రభుత్వ అధికారులు వస్తారో బిఎల్ఓ ఆఫీసర్స్ కానీ అలాగే బిఎల్ఏ ఏజెంట్స్ కానీ మీరు వాళ్ళకి పూర్తి స్థాయిగా మద్దతు సహకరించి మీ యొక్క డీటెయిల్స్ని ఇవ్వడం ద్వారా వాళ్ళు ఈ ప్రక్రియ ద్వారా మన ఓటుని మనకి తిరిగి ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ యొక్క సదావకాశాన్ని అందరూ కూడా పూర్తిగా వినియోగించుకోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగే జూన్ 25వ తేదీన ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా అందరికీ ఫామ్స్ ఇవ్వడం జరిగింది। మా కాన్స్టెన్సీ ప్రతి ఒక్క డివిజన్లో కూడా
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది మా ప్రజాప్రభుత్వ పాలనలో. అలాగే ఇది వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని మీ హక్కుని మీరే కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.